హాయ్ అండి. అదే మన బిగ్ బాస్ 7లో పల్లవి ప్రశాంత్ గెలిచాడు, మనీ తీసుకున్నాడు, ఇంతవరకు ఎవరికి రూపాయి హెల్ప్ చేయలేదు, అది ఇది అని చెప్పారు. ప్రతి ఒక్కరు ఆలోచించిన విషయం ఏంటంటే, కొంచెంమంది చేసిన తప్పుకి తన జైలుకి వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చాడు. నిన్ననే ఒక అమ్మా నాన్న లేని అనాథ పిల్లలకి ₹1,00,000 ఆయన ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మన సందీప్ మాస్టర్ కూడా ఒక 25,000 ఇవ్వడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మాట అన్నాడు పల్లవి ప్రశాంత్, ఇలా చేస్తాను నేను వచ్చిన మనీతో అనేసి. అయితే తనకు వచ్చింది 41 లక్షలు, 40 లక్షలు అయితే దాంట్లో ట్యాక్స్ వచ్చేసి పోవడం టోటల్ 25 lakhs వచ్చిందంట. దాన్ని నేను ఆ 25 lakhsని కూడా కంపల్సరీ పంచుతానని చెప్పేసి ఫస్ట్ వీడియో ఆల్రెడీ శివాజీ గారి చేతుల మీద ఇప్పించాడు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డబ్బులున్న వాళ్ళు అబద్ధాలు ఆడతారేమో కానీ ఒక రైతు బిడ్డ ఎవరైనా సరే కొంచెం నిరుపేదలు ఉంటారు కదా, కష్టంతో బతికే వాళ్ళు ఎప్పుడు నలుగురు బాగుండాలి, అందులో మనం ఉండాలనుకుంటారు. అదొకటి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొంచెం మంది ఉంటారు, అదే అంటారు కొన్ని బ్యాచెస్ ఉంటాయి కదా, ఎదవ బ్యాచెస్, అదే అంటారు పక్కన డైలాగులు కొడుతుంటారు. ఆ డైలాగులు ఎవరు పట్టించుకోడు, అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు. కుక్కలు మురిగినప్పుడు మనం పట్టించుకున్నాం అనుకో, అక్కడే మన జీవితం ఆగిపోతుంది. అవి మురుగుతూనే ఉంటాయి, వాటి పని అవి చేస్తుంటాయి, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతేనే మన లైఫ్ సక్సెస్ అనేది అవుతుందని నేను అనుకునేది. ప్రతి ఒక్కరికి నేను అదే చెబుతాను. తను ఏదో కష్టపడ్డాడు, మన బిగ్ బాస్ 7 విన్నర్ అయ్యాడు, ఒక రైతు బిడ్డ, మనం గర్వంగా చెప్పుకుందాం. ప్రతి ఒక్కళ్ళు తను హెల్పింగ్ నేచర్ది కూడా స్టార్ట్ చేశాడు. ప్రతి ఒక్కరు బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పేసి